Audio Jungle. Audio Jungle. నమస్తే అండి. ఈ వీడియో వచ్చి కొబ్బరికాయ చింతకాయ పచ్చడి అండి. ఇది లాస్ట్ వీక్ మా ఇంట్లో క్రిస్మస్ జరిగింది. అప్పుడు మేము చేసాం, భోజనాలు పెట్టామండి. ఇదేంటంటే ఫస్ట్ చింతకాయను ఉడకబెట్టుకుని తుక్కంతా తీసుకుని ఆ జ్యూస్ని అలా పక్కన పెట్టుకోవాలండి. అలాగే కొబ్బరి తురుము కూడా కోరుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చి పచ్చిమిర్చి మిక్సీలో పెట్టేసి ఆల్రెడీ ఉంచాము. ఈ పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, చింతకాయ అది జ్యూస్ అనేది బాగా మూడు కలిపి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలండి. సాల్ట్ కూడా దీంట్లోనే వేసుకోవాలి. ఎంతసేపు అది మ్యాగ్నెట్ అయ్యి ఉంటే అంత టేస్ట్ వస్తుందండి. తర్వాత పసుపు కూడా దీంట్లో కలపచ్చు, కాకపోతే తాలింపులో కూడా వేసుకోవచ్చు. మేమైతే తాలింపులో వేస్తామండి పసుపు. ఇదంతా బాగా మిక్స్ చేస్తున్నారు. మిక్స్ చేసిన తర్వాత ప్రాసెస్ చెప్తానండి. ఇదైతే మా ఇంట్లోనే కాదు, మా చర్చిలో వాళ్ళకు కూడా చాలా ఇష్టం అండి. అడిగి మరీ చేయించుకుంటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత బాగా ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ మీద తాలింపు కోసం పెట్టామండి. తాలింపు అన్నీ వేసాము. వేరుశనగలు, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి మొత్తం అన్నీ వేసి బాగా దోరగా వేగిన తర్వాత అప్పుడు దీన్ని తీసుకెళ్ళి దాంట్లో కలుపుతామండి. అదే తెచ్చేసిన తర్వాత కలిపేస్తున్నాము. మా అమ్మగారే కలుపుతున్నారు. అది ఎలా చేయాలో కూడా మాకు ఇప్పటికొచ్చి మాకైతే అంత టేస్ట్ రాలేదు. ఎప్పుడు మా అమ్మగారే చేస్తారండి. ఒకసారి కూడా మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. నచ్చితే కామెంట్ చేయండి. సరే, థ్యాంక్ యూ అండి.